లోఫర్ నా కొడుకు, చెత్త నా కొడుకు అని చెప్పే ఈ నా కొడుకు కూడా క్రిస్టియనా? నాకంటే సనాతన ధర్మాన్ని నమ్మేవాడు ఈ ప్రపంచంలోనే లేనట్టు ఓ బిల్డప్ ఇచ్చే ఈ కొడాలి కుట్కా నాని బయటకు మాత్రం రుద్రాక్షమాలు వేసుకొని కనబడతాడు, బట్ లోపల మాత్రం క్రాస్ వేసుకుని ఉంటాడు. పుష్కరాల్లో స్నానం చేసేటప్పుడు బాబు గారు దిగిన ఫోటో ఇది. అది పొరపాటున బయటకు వచ్చింది. ఈ గుట్కా నాని హిందూ దేవుళ్ళ గురించి అవమానంగా మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆంజనేయ స్వామి చెయ్యకపోతే ఆంజనేయ స్వామికి పోయేది ఏం లేదు. బొమ్మదే అంతర్వేదిలో ₹1,00,00,000 రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది, దానివల్ల దేవుడికి పోయేది ఏం లేదు. బయట టాక్ కూడా నడుస్తుంది. వాళ్ళ పార్టీలో చేరాలంటే భారతీరెడ్డి చెప్పినట్టు 100% ప్రతి ఒక్కళ్ళు క్రిస్టియానిటీలో చేరాల్సిందేనని. ఒక 4 రోజుల క్రితం ఆ జోగి రమేష్ వాళ్ళ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీ తీసుకుని కొత్తగా వచ్చిన కోడలను కూడా క్రిస్టియానిటీ తీసుకోమని నానా హింసలు పెట్టారు అమ్మాయి. ఈ కమిడియన్ వల్లభనేని వంశీ అసలు ఏకంగా వెళ్లి అదేదో పాస్టర్ పోస్టర్ అంటారు కదా, వాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటున్నాడు. బతుకులండి సిగ్గనిపించట్లేదా? నలుగురు మార్గదర్శకంగా నిలబడాల్సిన మీరే మతాలు మారుకుంటూ ఓట్ బ్యాంక్ కోసం ఇంత కక్కుతుపడాల్సిన అవసరం ఉందా? సో ఫైనల్ గా అర్థమైంది కదా, జగన్ పార్టీలో చేరాలన్న ప్రతి ఒక్కళ్ళు ఇలా మత మార్పిడి దూరవ్వాల్సిందే.